అనుకుంటున్నారా? గమ్యం ఒక్కటే, ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. హనుమాన్ జయంతి రాబోతోంది. మరి మొన్న ఒకటి అయిపోయింది, అది విజయోత్సవము, హనుమాన్ జయంతి కాదు అని అన్నారు. మరి ఇప్పుడు రాబోతున్నది హనుమాన్ జయంతి. అంటే మే 11, 12 ఉన్నట్టుంది, సరిగ్గా గుర్తులేదు నాకు. మరి ఏంటి హనుమాన్ జయంతి రోజున ఏం చేయాలి అసలు? హనుమాన్ జయంతి ఏ రోజున్నారని పర్వాలేదు, హనుమాన్ జయంతి అది అంటే తెలిస్తే ఆ రోజున కరెక్ట్ గా మనం పాటించాల్సినవి పాటిస్తాం కదా. ఏ రోజు వచ్చినా ఆ రోజు మనం ఎలా ఉండాలి, ఓకే, హనుమంతుని యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలి అనే విషయం మనం స్పష్టత ఇద్దాము. ఇది విన్న వాళ్ళకు కూడా చిరంజీవత్వము, అపజయము లేకుండా ప్రతి విషయంలో వాళ్ళకి అన్ని శుభాలు కలుగుతాయి అనడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. మరి హనుమంతుడు ఆయన మృగశిర అవతారం అంటారు దీన్ని. అంటే జంతువు యొక్క తల ఉన్న దేవతలు అన్నమాట. వినాయకుడు, హనుమంతుడు, ఆంజనేయ స్వామి, మన నరసింహస్వామి, వారాహిమాత, హయగ్రీవుడు, శరవేశ్వరుడు, అశ్విని దేవతలు, వీళ్ళంతా జంతువు యొక్క తల ఉన్నటువంటి దేవతలు, మృగశిర అవతారాలు అంటారు వీటిని. అంటే ఇప్పుడు హనుమంతుడు ఆ విధంగా అటువంటి అవతారం రావడానికి అవసరం ఏమొచ్చింది లోకానికి అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ జయ విజయుల కథ మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. వాళ్ళు పాప జన్మల 3 అని కోరుకున్నారు. ఇక్కడ రావణ కుంభకర్ణులుగా పుట్టారు. రావణ కుంభకర్ణులుగా పుట్టి వాళ్ళు కోరుకున్న వరాలు ఏమంటే వాళ్ళు కూడా మరణమే ఉండకూడదు అని కోరుకున్నారు. చనిపోకుండా ఉంటే మనం మొత్తం కమాండింగ్లో తెచ్చుకోవచ్చు అనేది వాళ్ళ కోరిక. మరణమే లేకపోతే కుదరదు అనేది భగవంతుడు చెప్పాడు. అప్పుడు అందరి దగ్గర ఎవరి దగ్గర మరణం ఉండకూడదు, కానీ ఒక కోతి అంటే వానరము, ఒక మనిషి, వీళ్ళకి కూడా భయపడి మనం వాళ్ళ దగ్గర కోరుకుంటే ఉంది. అష్టదిక్పాలకులు, 3 దేవతలు మనం ఏం చేయలేము. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తారు, కోతి ఏం చేస్తుంది, ఒక మనిషి ఏం చేస్తాడు, నరుణ్ణి వానరుని వదిలేస్తాడు రావణాసురుడు, నరవానరులను వదిలేస్తాడు, తదాస్తు అంటాడు పరమేశ్వరుడు. అంటే ఇంకా అక్కడే వీళ్ళు పుట్టాలి సంహరించేదానికి. నరుడుగా శ్రీరాముడు, వానరుడుగా పరమేశ్వరుడు వస్తారు. ఒకరి సపోర్ట్ ఒకరికి లేకపోతే వాళ్ళు రాలేరు, ఏమి చేయలేరు. వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ అది, టీం వర్క్. కాబట్టి ఇక్కడ నరుడుగా శ్రీరామచంద్రుల అవతారం వస్తుంది, వానరుడుగా ఆంజనేయ స్వామి అవతారం వస్తుంది. కోరుకున్నది వాళ్ళ అవకాశం ఇక్కడే ఇచ్చారు. మామూలుగా ఈ ఆంజనేయ స్వామిని చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దయ్యం వస్తే ఆంజనేయ స్వామి తలుచుకోవాలి, ఆంజనేయ స్వామి యొక్క మంత్రం చెప్పాలి, ఆంజనేయ స్వామి యొక్క బిళ్ళ వేస్తారు చిన్నపిల్లలు, లాకెట్ వేసినాక వాళ్ళు కంట్రోల్ అయిపోతారు. బాలగ్రహ దోషాలన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. పెద్దవాళ్ళు కూడా చాలామంది ఆంజనేయ స్వామి కనిపించగానే నమస్కారం చేసుకుంటారు. హైవేలో ట్రాఫిక్లో ఎక్కడ చూసినా ఎక్కడ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతుంటే అక్కడ నేరుగా కనిపించే హైట్గా ఒక విగ్రహం పెట్టేస్తారు. ఆ విగ్రహం దూరం నుంచి నమస్కారం చేసుకుంటుంటే అప్పటి నుంచి యాక్సిడెంట్ ఆ రూట్లో తగ్గిపోతాయి. అవును. శ్రీకృష్ణదేవరాయల వారు కూడా ఒకసారి తురుష్కులతో యుద్ధం వస్తూ ఉంది, జయించడం కష్టంగా ఉంది. ఎలా అంటే 108 ఆంజనేయ స్వామి విగ్రహాలు మీరు వేగంగా చెక్కిచ్చేయండి, ప్రతిష్ఠించేయండి, మీకు విజయం కలుగుతుంటే రాయలసీమ ప్రాంతంలో ఎక్కడ అంటే పెద్ద పెద్ద గుండ్లు కనిపిస్తే అక్కడంతా విగ్రహాలు చెక్కిచ్చారు శ్రీకృష్ణదేవరాయల వారు. మాకు దగ్గర కూడా అనంతరాయల వారి గుడి అని ఒక ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. అంటే ఆ తర్వాత తురుష్కులు రానేది, యుద్ధానికి రాలేదు మళ్ళీ వాళ్ళు, అంత తోడు వచ్చాడు. మరి మహాభారత యుద్ధంలో కూడా ఆంజనేయ స్వామి అర్జునుడు రథం పైన ఉన్నాడు. అది ఒకరోజు ఒక ఘట్టం జరిగింది. అంటే ఒక డి గ్రేడ్ పర్సన్ కౌరవుల పక్షాన, ఆడి పేరు కూడా ఎవరు తెలియదు, నాకు కూడా మర్చిపోయాను, కానీ జరిగిన సంగతి ఇది గరికపాటి వారే ఒకసారి ప్రవచనంలో చెప్పారు. మహాభారతంలో యుద్ధం చేసిన ఆంజనేయుడు అనేసి. మరి ఆయన ఇప్పుడు యుద్ధం చేశాడు, ఆయన కూడా జెండాల రూపంలో పైన ఉంటాడని. ఒకసారి ఒక వ్యక్తి అంటే కౌరవుల పక్షాన ఉన్న వ్యక్తి అర్జునుడు ఉక్కిరి బిక్కిరి చేస్తాడు బాణాలతో. అర్జునుడికి అర్థం కాదు, వీడేంద్ర ఎంత పనికి మనోడు, వీడేంద్ర మనల్ని ఇట్లా చేస్తున్నాడు అని. అంటే వానికి ఆ రోజు ఏదో కొంత గుడ్ టైం ఉంది, వాడికి గర్వం పెరిగిపోయింది. అంటే అర్జునుడే ఉలికిపోతున్నాడు, పైన గుడ్డపల్లి కట్టుకున్నాడు, దానిపైన ఆంజనేయ స్వామి బొమ్మ పెట్టుకున్నాడు, దాంట్లో అసలు నిజంగా ఆంజనేయ స్వామి ఉండాలి, దానిపైన బాణం వేశాడు. ఆంజనేయ స్వామి ఉన్నాడా, ఆడేదైనా ఒక గుడ్డపల్లికి ఉందా, ఒక క్లాత్ ఉందా అనే దాని విధంగా బాణం వేశాడు. శ్రీకృష్ణుడు నవ్వుతుందా గమ్మునైపోయాడు. అర్జున కొంచెం స్ట్రాంగ్గా ఉండి ఈ టైంలోనే అయ్యాడు. వాడు పైకి పెట్టినాడు బాణము, ఈయన తెలుస్తుంది యాంగిల్ ఎట్ట పెడుతున్నాడు అనేసి.
అప్పుడు ఒక్కసారి ఆకాశం అంతా ఆంజనేయ స్వామి ప్రత్యక్షమయ్యి ఇలా 2 చేతులు చాచి ఒక్క కేక, ఒక అరుపు అరిసి అట్లే మాయమైపోతాడు. 2 సెకండ్స్. ఆ శబ్దానికి అందరూ మూర్ఛపడిపోతారు. అంత సౌండ్ వస్తుంది, అంత వెలుగు వస్తుంది. ఏనుగులు ఎటు పోవాలో అర్థం కాదు, గుర్రాలన్నీ బిత్తరకపోతాయి. ఎవరికేం జరిగిందో తెలియదు. ఏమైనా భూమి ఏమైనా బద్దలైపోయింది, ఆకాశం బద్దలని తెలియదు. దుర్యోధనుడు అంతా ఎంక్వైరీ చేపిస్తాడు. పనికి మానాడు అర్జునుడు రథం పైకి బాణం వేస్తాడు. ఈ రోజు నుంచి మనం తరమేయండి, ఆ రంగంతో రంధ్రం కొడతారు అని. ఎవరు ఆర్డర్స్, ఆ పైకి మాత్రం బాణం వేయద్దండి. ఎందుకంటే ఆయన ఒక కేకేసిన దానికి అంత అయిపోయింది. ఒక అరగంట వచ్చి యుద్ధం చేస్తే ఇంకేముంది. అవును కదా, అంత శక్తివంతమైన వాడు ఆంజనేయ స్వామి. పిల్లలు కూడా తలుచుకున్న వెంటనే పిల్లల్ని వేగంగా కాపాడేవాడు దుష్ట శక్తుల నుంచి. నేను కూడా చిన్నప్పుడు అలా భయపడేవాడిని అందరిలాగా. నా ధైర్యం ఏమి, ఆంజనేయ స్వామి మనం పూజిస్తే చాలు. నాకు నా అదృష్టం కొద్దీ నేను ఎన్నో దుష్ట శక్తులు నేరుగా చూసా. అవునా? భూత ప్రేతాలు నేను చూసా. నాకు అదృష్టం కనిపిస్తాయా? నా రెటీనాకు భగవంతుడు అనుగ్రహం ఇచ్చాడు. నేను చూసి భయపడిపోయేవాడిని. నేను చాలా చిన్న వయసు, చాలా చిన్న వయసు అంటే ఒక 10 years బిలోనే చాలా భయపడిపోయేవాడిని. నాకు ఒంటరిగా వెళ్ళేటప్పుడంతా నాకు చిత్ర విజయ రూపాల్లో వెనకంటే వచ్చేవి. నేను ఇంకా ఈ బాధపడలేక రకరకాల దుర్వాసనలు వచ్చేవి. వస్తే బ్యాడ్ స్మెల్ వస్తుంది. నేను ఇంక ఇది భరించలేక నాకు ఆ వయసులోనే భక్తి, మా అమ్మ కరుణలో ఉంది కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క పంచరత్న స్తోత్రం నేర్చుకున్నాను. అప్పుడు చాలా పెద్దది అది. అంత పెద్ద స్తోత్రాన్ని నేర్చుకొస్తున్నా. ఓం వీతాకిల విశేక్షాం జాతానందాశ్రుపుల కమత్యత్యం సీతాపతి దూతాద్యం వాతాత్మజ మధ్య భావయ హృద్యం తరుణారుణ ముఖ కమలం కరుణారసపుర పూరిత పాంగం సంజీవ నమశాస్య మంజుల మహిమాన మంజన భాగ్యం శంబరి వైరస రాతిచ మంబుజదల విపుల నుంచునోద్ధారం కంబు గనల మలినదిష్టం బిమ్మజ్జులతో మేష్టక మవలంబే దూరీకృత సీతార్థి ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తి పురతో మమ బాత హనుమతో మూర్తి వానర నికరాధ్యక్షం దానవ కుల కుముద మిహిర సదృశ్యం దీనజనావన దీక్షం పవన పక్పాక పుంజమద్రాక్షం ఏతత్ పవన సుతస్య యస్తోత్రం పఠతి పంచరత్నాఖ్యం చిరమిహ నిఖిలాన్ భోగాన్ భుక్త్వా శ్రీరామ భక్తి భాగ్య భగవతి హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. తండ్రి యోగాంజనేయ వీరాంజనేయ సుప్రసన్నాంజనేయ అంజనీపుత్ర వాయునందన రుద్రాంశ సంభూత జై బజరంగ బలి జగదేక వీర శ్రీరామ భక్త శిరసాన్నమమి శ్రీ సూర్యనారాయణ శిష్య శ్రీ సువచ్చల సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి భావి బ్రహ్మ ఉష్ట్ర వాహనధర సమస్త శుభాలు ప్రసాదించు స్వామిని నేను. అమ్మో, ఎంతకాలం పట్టింది మీకు నేర్చుకోవడానికి? చాలా ఫాస్ట్ నేర్చుకున్నా. అవునా? ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి నాకు నేర్పించేశాడు. నేను ఇది కానీ చదివానంటే నాకు ఆ రూపాలంతా కూడా అట్లా మాయమైపోయేది. నాకెంత నేను భయపడకపోతే, ఎంత నేను ఇష్టపడి ఇది నేర్చుకున్నాక నేను అప్పటి నుంచి నేనేమి ఒంటరిగా ఎక్కడైనా వెళ్తే సాయంత్రం పూట నేను వెతికేవాడిని, ఏమైనా కనిపిస్తే ఇది చదవదామని. వాటిని భయపెట్టారు. నాకు పెద్దది చిన్నది అనిపించలేదు, ఇది నేర్చుకుంటే చాలు. ఎవరు చెప్పారు? మీ అమ్మగారు చెప్పారు ఇది నేర్చుకుంటే? ఆమె నాకు దేనికైనా అంత శక్తి అనేది. ఆంజనేయ స్వామి పిలిస్తే పలికే దైవం, వాయు వేగంతో. మనోజం మారుతుల్య వేగం అనేటువంటి ఇది కూడా ఆయన పేరుంది. కాబట్టి ఆయన ఒక సిబిఐ ఆఫీసర్. శ్రీలంకలో ఎలా దిగాడైనా ఒక సీక్రెట్ ఏజెంట్ ఆఫీస్ లాగా వెళ్ళి ఎక్కడ చిన్న కోతిలాగా ఉంటూ గోడలపైన తిరుగుతూ చెట్లపైన చూస్తూ మళ్ళీ పెద్దవాడవుతూ ఒక సిబిఐ ఆఫీసర్ ఎలా ఉండాలో నేర్పించాడు. అందుకే సుందరంగా ఉంటుంది ఆయన. లంకలో సుందరంగా ఉండేటువంటి కాండ సుందరకాండ అన్నారు. దాన్ని వినడం వల్ల, పారాయణం చేయడం వల్ల అనేక కష్టాలు తీరుతాయి. కాబట్టి హనుమత్ జయంతి రోజు స్వామివారికి అరటి పండ్లు, రకరకాల పండ్లు పెట్టచ్చు. ఎందుకంటే వానరం కాబట్టి పండ్లు ఎక్కువగా తింటారు కాబట్టి. ఆయన తోకకు ఒక గంట కట్టుంటారు. ఆయనకి ప్రియం, కోతులకు తోకంటే ఎక్కువ ప్రియం కాబట్టి, అవతారం వచ్చింది కాబట్టి ఆ లక్షణాలు ఉంటాయి కాబట్టి శ్రీరామ నామ జపం, శ్రీరాముడి యొక్క పేరు రాసి 108 కాగితాలు రాసి దండగా వేయచ్చు. జై శ్రీరామ్ రాసి ఆయన మెడలో వేయచ్చు. శ్రీరామ్ ఆ రోజున చక్కగా తమకు తోచిన నైవేద్యం పెట్టచ్చు. తమలపాకులతో మాల వేస్తారు ఆయనకి, సింధూరంతో అభిషేకం చేస్తారు. ఆయనకి ఇష్టమైనటువంటిది సింధూరము. కాబట్టి ఇక్కడ రామనామ జపము చేయొచ్చు, సుందరకాండ పారాయణ చేయొచ్చు, సింధూరాన్ని ఆయనకి ఇష్టమైనటువంటి సింధూరం ఇవ్వచ్చు, తమలపాకులతో ఆయనకు. ఇది ఉష్ట్రవాహనం అంటే ఒంటె వాహనం ఆయనకి. ఉష్ట్రం అంటే ఒంటె. కాబట్టి ఇలా ఆంజనేయ స్వామిని ఇలా పిలవగానే అలా పలికే దైవం కాబట్టి ఆయన పురాణంలో ఆయన ఒక ఫ్లైట్
ఇప్పుడున్న మార్షల్ ఆర్ట్స్ అంతా ఆయన అప్పుడులో వాడేస్తాడు. కరాటే, కుంఫు, టేక్వాండో అన్నీ ఆయన ఆడేసినవి. మన వాళ్ళు చెప్పుకోలేదు. పుట్టింది మా దేశంలో, ఇప్పుడున్న మార్షల్ కరాటేలు అన్నీ కూడా ఆంజనేయ స్వామి నుంచే వచ్చాయని చెప్పుకోలేదు అంతే. అవును. కాబట్టి మార్షల్ ఆర్ట్స్లో ఆయన కింగ్. ఆయన చూపించినటువంటి ఇప్పుడు గాడ్జిల్లా అంటారు కదా, ఒక పెద్ద ఇది కోతులంటే అవతారం సినిమా తీస్తారు కదా, ఆయన అలా తయారాడు. ఆకాశం అయితే తయారయ్యి లంకను ధ్వంసం చేశాడు అప్పట్లోనే. ఆయన విశ్వరూపం అయితే ఎలా ఉంటుంది? అవును. ఇది మామూలు వానరం కాదు, ఇది మాయా వానరము అని పోయి రావణాసుడు చెప్తారు. అప్పుడు బ్రహ్మాస్త్రం వేసి బంధిస్తారు. మామూలు అస్త్రాలతో బంధించబడదు. సగం యుద్ధం చేసేసాడు ఆయన. కాకపోతే ఇంకా శ్రీరాముల వారి కోసం పెట్టాలి కాబట్టి వచ్చాడు వదిలి. ఇద్దరి ద్వారా జరగాలి కాబట్టి అంతేనా? అంతే. కాబట్టి అదే అంటారు, చూసి రమ్మంటే కాల్చి వచ్చేస్తారంటే అది హనుమంతుడు నుంచే వచ్చింది. కాబట్టి ఆయన గురించి ఎంత చెబితే మనకు అంత తనివి తీర చెప్తానే ఉండొచ్చు. అవును. కాబట్టి ఆయన పుట్టగానే వాళ్ళ అమ్మగారు అంజనాదేవి గారు నాకు ఆకలిగా ఉందంటే మెరుస్తున్నది ఏదైనా తిన్నానని చెప్పింది. సూర్యుడు ఉదయిస్తూ ఉంటే ఆయన సూర్యుని మింగేదానికి వెళ్ళాడు, నోరు తెరుచుకుని. ఆ రోజు గ్రహణము. ఒకవైపు రాహు వస్తున్నాడు సూర్యుని పట్టుకోవడానికి, ఇటువైపు ఆంజనేయ స్వామి వస్తున్నాడు. ఆంజనేయ స్వామి చూసి రాహు పరారైపోయాడు, వీడు కూడా మనకు పోటీకి వస్తున్నాడు. అందుకే పిల్లల్ని కోతి చేష్టలు అంటారు కదండి, ఇట్లాంటి చేష్టలన్నీ చేస్తారు కాబట్టి. అదే సూర్య భగవానుడు శిష్యుడయ్యాడు, ఆయన కూతురుని వివాహం చేసుకున్నాడు సువర్చలాదేవి. సూర్యునికి అల్లుడిన శిష్యుడు కమ్మలుడు. కానీ హనుమంతుడు బ్రహ్మచారి అనరా? బ్రహ్మచారే. బ్రహ్మచారి అంటే పెళ్లి చేసుకోకపోవడం బ్రహ్మచారి అనుకుంటున్నారా? శ్రీకృష్ణుల వారు బ్రహ్మచారి. భీష్ముల వారు చెప్తారు, రాజసూయాగంలో చెప్తారు. అంటే మానసిక నియంత్రణ ఉన్నవాడు నిజమైన బ్రహ్మచారి. వివాహం అనేది ఒక ధర్మం, అది ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాము. మరి అబ్దుల్ కలాం గారు పెళ్లి చేసుకోలేదు కదండి, మీకు డౌట్ రావచ్చేమో. ఆయన స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చాడంట, ఏమని? మనం ఎందుకు పెళ్లి చేసుకోలేదని ఆలోచిస్తే ఆయన ఈ పరిశోధనలు ఉంటాయి కదా, ల్యాబ్ పరిశోధన చేసుకుంటూ పెళ్లి అనే విషయాన్ని మర్చిపోయాడంట. పెళ్లి అనే విషయాన్ని మర్చిపోయేసి పరిశోధన చేసుకున్న పేరు పెళ్లి చేసుకునేప్పటికీ ఈయనకి ఆ వయసు దాటిపోయింది. ఆయన దేశం కోసం, భరతమాత సేవ కోసం అలా అయింది. కాబట్టి బ్రహ్మచారి అని అంటారు ఎందుకు? బ్రహ్మచర్యం అంటే వివాహానికి నాకు తెలిసి సంబంధం లేదు. కానీ పెళ్లి కాకుండా సింగిల్ గా ఉన్న వాళ్ళందరినీ బ్రహ్మచారి అంటారు కదా. అంటే ఇక్కడ వచ్చేకాడికి మనశ్చాంచల్యం లేని వాళ్ళు అని అర్థం. మనశ్చాంచల్యం ఉన్నవాడు లేకపోవడం. వివాహ ధర్మంలో, కుటుంబాశ్రమ ధర్మంలో ఉంటూ, అంటే మన శ్రీకృష్ణ వారు చెప్పారు, సంసారంలో నిజమైన రాజయోగం ఉంది, అందుకే సంసారవి కమ్ము. ఎన్ని యోగాలున్నా రాజయోగం సంసారంలో ఉందంటారు. ఆ సంసార ధర్మంలో నిజంగా కరెక్ట్గా ధర్మాలు కరెక్ట్గా నిర్వహిస్తున్న వాళ్ళు బ్రహ్మచారి లెక్క. ఇది చాలా డెప్త్ సబ్జెక్ట్. ఇది దీనిపైన మనం వీడియో చేయాలి, చాలా ఉంటుంది, చాలా ఉంటుంది. స్ఖలిత బ్రహ్మచారి, అస్ఖలిత బ్రహ్మచారి అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి అస్ఖలిత బ్రహ్మచారి. సూర్యుని యొక్క కాంతి తగ్గించి ఆ కాంతి ఒక కన్యగా తయారవుతుంది. ఆమె సువర్చల. ఆయన వర్చస్సు మొత్తము ఒక చోట పెడితే లోకాలు దహించుకుపోతున్నాయి, వేడెక్కిపోతా ఉందంటే విశ్వకర్మ దేవ శిల్పి ఆయన యొక్క వర్చస్సును లోకానికి అవసరంత పెట్టి దాన్ని ఆయన రిమూవ్ చేస్తే ఆ వర్చస్సుతో వచ్చింది సువర్చల. సువర్ణ దేహంతో ఉంటుంది. ఆంజనేయ స్వామి ఇచ్చి పని చేస్తారు. సువర్చల సమేత ప్రసన్న ఆంజనేయ స్వామి. ఆయనంత మాత్రం వివాహము ఆయనకి ఉంది, హనుమత్ వివాహం ఉంది. ఆయనకు కొడుకు కూడా ఉన్నాడు. ఆ కొడుకు కూడా ఒక ఆయన సంజీవ పర్వతం ఎత్తుకొని పోతుంటే చెమట బిందువు పడితే అక్కడ ఒక జలకన్య దాన్ని మింగితే ఆమె అదృష్టం. ఆంజనేయ స్వామి యొక్క స్వేదం మింగితే ఆమె గర్భవతి అయ్యి అక్కడ ఆమెకు ఒక కొడుకు పుడతాడు. అది ఆంజనేయ స్వామి కూడా తెలియదు. మైరామంలో రామలక్ష్మణులు కిడ్నాప్ చేసుకొని పోతే పాతాళ లోకంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటాడు ఈ ఆంజనేయ స్వామి కుమారుడు, ఈయనతో సమానంగా యుద్ధం చేస్తాడు. అప్పుడు ఆయనకు తెలుస్తుంది, ఇదేంది ఆశ్చర్యంగా ఉంది, నా స్వేదంతో నువ్వు పుట్టావా అని. ఆయన పేరు కూడా సమ్ నేమ్ వస్తుంది, చాలా పబ్లిసిటీ లేదు. అటైతే ఆంజనేయ స్వామి కొడుకున్నాడు, కానీ ఆయన సంపర్కం ద్వారా పుట్టలేదు. అదేవిధంగా ఆయనకు వివాహం ఉంది సువర్చలాదేవి. కాబట్టి సువర్చల సమేత హనుమంతుని కొడితే ఫోటోలు వస్తాయి, కాబట్టి గూగుల్ చూడొచ్చు. భార్యతో ఉన్నటువంటి ఇక్కడ మానసిక క్రమశిక్షణ బ్రహ్మచర్యాన్ని సూచిస్తుంది అని చెప్పాలి. ఇప్పుడు కరెక్ట్ వర్డ్ వచ్చింది మనకు. కాబట్టి ఆంజనేయ స్వామిని పరిపరి విధాలుగా కీర్తించుకోవచ్చు. ఈ ఆంజనేయ స్వామి దగ్గర చేస్తున్నటువంటి ఒక పెద్ద మిస్టేక్, చాలామంది ఆయన యొక్క బొమ్మను, కాషాయం రంగు ఉన్నటువంటి బొమ్మను గద ఎత్తుకుండేది,
కారులో ముందర వెలగడుతున్నారు. అవును. అంటే వీళ్ళేమో భక్తిగా కడుతున్నారు. అది ఎట్లా ఉందంటే ఆయన బంధించేసేట్టు వదలనరా బాబు నేను వెంటనే వెళ్ళిపోవాలని ఆయన ఊగుతుంటాడు. ఎవరో ఒక వ్యక్తిని తాడుతో గడిని వెట్టబోతాను నేను చూస్తానని ఏలగడేసి ముందుకి వెనక్కి బ్రేక్లు వేసినప్పుడు ఇట్లా ఇట్లా పడతా ఉంటుంది. అయ్యా! ఆ! అవునా? అవును. అవును. ఇప్పుడు నేను చెప్పి కనెక్ట్ అయిందా? కనెక్ట్ ఒక విగ్రహాన్ని, ఒక దేవతా విగ్రహాన్ని, ఒక అద్భుతమైనటువంటి చిరంజీవి రాబోయే కాలానికి బ్రహ్మదేవుడు ఆయన. బ్రహ్మదేవుడు. ఆయన ఎత్తి ఒక దారం వేసి ఈపులో ఎత్తి కారకు కట్టేస్తే ఎలా ఉంటుంది? దోషం అది? దోషం కదా మరి. దేవతా విగ్రహాలు మరి ఊగుతూ ఉండొచ్చు, పెట్టచ్చా? అంటే అంటించి పెట్టచ్చా మరి? అంటించి పెట్టచ్చు, ఓకే. నిలబెట్టచ్చు. అభయహస్తంతో పెట్టచ్చు. అభయహస్తం అంటే అభయహస్తాంజనేయుడు, భక్తాంజనేయులు అంటారు. భక్తాంజనేయులు మొక్కితే మనకేం రాదు. ఆయన భక్తి పరసం ఉంటే మనకన్నా చూస్తాడు. అభయహస్తంతో అంటే వచ్చిన వాళ్ళని కాపాడతాడు అని అర్థం. కాబట్టి అభయహస్తాంజనేయ స్వామిని, వీరాంజనేయ స్వామిని, అభయహస్తాంజనేయ స్వామిని అద్భుతంగా. భక్తాంజనేయులు కూడా మంచిదే. నేనేమంటే వెంటనే మనకు పోకని సిగ్నేచర్ పెట్టేటువంటి దేవుడు కావాలి కదా. తొందరగా పర్మిషన్ గ్రాంటెడ్ అనేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు హనుమత్ జయంతి మనం చెప్తున్న సందర్భంగా ఈ విగ్రహాన్ని ఇలా వేళ్ళగట్టడాలు, ఊగలాడించడాలు ఇవి చేయకూడదు. ఆంజనేయ స్వామి యొక్క రూపాన్ని టాటూ కూడా వేయకూడదు. ఎందుకని? మనది భోగ జీవితం. బెడ్ పైన పనుకుంటాం కదా దేవత వేసుకొని. బెడ్ భోగ వస్తువు కదా. మరి దేవత వేసుకునేసి మనం అలా పనుకోవచ్చా? పనుకోకూడదు కదా. కామపూరితమైనటువంటి జీవితంలో ఉన్నప్పుడు ఆయన అద్భుతమైన ఒక బ్రహ్మచారి అంటున్నాం. ఆయన్ని టాటూలు వేసుకొని మరి మాటలు కూడా శుభ్రంగా మాట్లాడాలి కదా. కాబట్టి ఇవన్నీ సులభంగా దొరుకుతున్నాయని దుర్వినియోగం చేస్తున్నారు. తెలియకుండా చేసినా తెలిసి చేసినా దోషమే. కాబట్టి ఈ సందర్భంగా మనము జరుగుతున్న కొన్ని మిస్టేక్స్, ఇది భక్తితోనే జరుగుతుంది ఈ మిస్టేక్. మళ్ళీ రావణాసుని ఎలా కడితే పర్లేదు, దాన్ని కడితే భయపడతారు కారులో వచ్చి ఎక్కులంతా, ఇదేదో తలకాయలు ఎలా కట్టాడని. కానీ ఆంజనేయ స్వామిని అలా పెట్టకూడదు. దాంట్లో దోషం ఉంది. వాళ్ళు భక్తిగా ఉంటే ఆ విగ్రహానికి ఫెవిస్టిక్కో డబుల్ స్టిక్కర్ వేసి పెట్టి చక్కగా కారెక్గా నమస్కారం చేసుకోవాలి. ఆయన వెహికల్ ఫ్లైట్ అని చెప్పాను కదా, మన వెహికల్ ఆయన పెట్టుకోవచ్చు, ఇలా పెట్టకూడదు. కాబట్టి ఎవరైనా హనుమంతుని యొక్క రూపం వేసుకుని ఒక విధమైన యాచన చేస్తూ ఉంటారు. అవునవును. కాబట్టి ఇంకా వాళ్ళు మనం ఏం చేస్తాము, వాళ్ళు అదే జీవనాధారం ఎత్తుకున్నారు. మన వాళ్ళైతే ఒక టీయో కాఫీయో 10 రూపాయలు ఇచ్చేస్తే సరిపోతుంది. ఇంకా వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది, ఇలాగే అందరూ ఇస్తారని తిరుగుతూ ఉంటారు. అంటే ఆంజనేయ స్వామికి వేషం వేస్తే అందరూ డబ్బులు ఇస్తారని నమ్మకం వాళ్ళకి. ఇంక వేరే వేషం వేస్తే ఈరని కదా. ఆంజనేయ స్వామి అందరికీ తెలియని వారంటూ లేరు. సాక్షాత్ ఆంజనేయ స్వామి వచ్చాడు ఏదైనా ఇద్దామని ఇస్తారనేసి వాళ్ళు అలా లాజిక్గా ఆలోచించుకున్నారు. కానీ ఆ రూపాన్ని మనం గౌరవించాలి కాబట్టి దాన్ని నమ్ముకుని కడుపు చేత పెట్టుకున్నారు. కాబట్టి ఎంతో కొంత సహాయం చేస్తే జై శ్రీరామకు ఇచ్చేసేది మంచిది. దాని దోషం పట్టలేము. ఇంకేమంటే వాళ్ళు జీవనాధారంగానే ఎంచుకున్నారు ఆంజనేయ స్వామి రూపాన్ని. వేరే పని చేసుకోండి బాబు అంటే ఈ ఊరికి రాకుండా ఇంకొక ఊరు తిరుగుతారు. అంతే. కాబట్టి హనుమత్ వైభవాన్ని ఎంత వివరించినా మనకి ఏమీ చెప్పనట్లే. మనకు తెలియందే ఎక్కువ, తెలిసింది చాలా తక్కువ. కాబట్టి క్లుప్తంగా మనం చెప్పాము, వివరంగా చెప్పామని అనుకుంటున్నాను. ఈ హనుమత్ జయంతి రోజు స్వామివారిని పరిపరి విధాలుగా వాళ్ళకు తోచిన విధంగా చక్కగా ఆరాధించుకోవచ్చు. కాబట్టి ఆంజనేయ స్వామి ఫోటో ఇంట్లో పెట్టుకోకూడదు అంటారు. నియమనిష్టలు ఎక్కువ ఉండాలి. అవునా? ఆంజనేయ స్వామి ఫోటో ఇంట్లో పెట్టుకోకూడదు. ఆలయానికి కాబట్టి వెళ్ళచ్చు. ఎందుకంటే ఇంట్లో మనము పెట్టడం వల్ల ఇంట్లో బాత్రూమ్ ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది, వంట రూమ్ ఉంటుంది. అన్ని ఎనర్జీస్ మళ్ళీ ఇంట్లో కలుస్తూనే ఉంటాయి. దైవశక్తి ఎలా ప్రేరేపితం అవుతుంది? ఈయన ఎక్కువ డిసిప్లిన్ ఉండాలి. ఇటువంటి దేవతలు పెట్టి ఇంట్లో గొడవలు పడ్డము ఏమైనా జరగకూడదు. డిసిప్లిన్ కూడా. గుళ్ళో గొడవలు పడతారా? ఆలయంలో ఆలయమే ఉంటుంది. ఆలయంలో బాత్రూమ్ ఉండదు, బెడ్రూమ్ ఉండదు. కాబట్టి ఆరాధన వచ్చి అలా చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు. మార్షల్ ఆర్ట్ నేర్చుకునే వాళ్ళు ఆంజనేయ స్వామి ఫోటోకి నమస్కారం చేసుకుని స్టార్ట్ చేయొచ్చు. నాట్యం నేర్చుకున్నట్లయితే నటరాజుని పూజిస్తారు. మార్షల్ ఆర్ట్ నేర్చుకునే వాళ్ళు ఇలా చేయొచ్చు. ఏదైనా సీక్రెట్ ఆపరేషన్స్ స్టార్ట్ చేసేవాళ్ళు కూడా హనుమంతుని ఇష్టదైవంగా తీసుకోవచ్చు. అమెరికా ప్రెసిడెంట్ ఒబామా కూడా ఆ చేతికి డాలర్ లాకెట్ కట్టుకున్నాడు. మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చిరంజీవి అని 3 సార్లు ఆంజనేయ స్వామి వచ్చి పిలిచాడని వాళ్ళమ్మని, అప్పటి నుంచి చిరంజీవిగా ఆమె పేరు పెట్టింది. అంతకుముందు శివశంకర వరప్రసాద్ అని ఆ పేరు పెట్టగానే ఈయన మెగాస్టార్ అయ్యింది. ఆంజనేయ స్వామి స్వయంగా వచ్చి వాళ్ళకి అనుగ్రహించాడు కదా. కాబట్టి మనకు హనుమంతుడి విగ్రహాలు ఎక్కడికక్కడ విరివిగా కనిపిస్తూ ఉంటాయి స్వామివారికి. ఇప్పుడు ఇంటి పైన హనుమంతుని జెండా కాషాయం రంగు కూడా పెడుతూ ఉంటారు చాలా వరకు. పెట్టచ్చు అంటారా? పెట్టచ్చు, మంచిది. కానీ అప్పుడప్పుడు మారుస్తుండాలి. అది కళ తప్పుతుంది, రంగు తప్పుతుంది. దాన్ని అప్పుడప్పుడు మారుస్తుండాలి. కొత్త జెండా పెట్టుకోవచ్చు. ఈ పాత జెండాని పారాయి నీటిలో వదలటం మంచిది. లేదంటే ఏదన్నా దేవతా హోమాలు ఉంటే
ఆ దేవతలకు అర్పిస్తారు పవిత్రమైన వస్తువులు. ఇది కూడా పవిత్రమైనది కాబట్టి అక్కడ సమర్పించవచ్చు. ఓకే. కాబట్టి చాలా 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 దోషాలు జాతకంలో పోతాయి. ఇది ఒక విధంగా చెప్పంటే మన కర్మ క్లెన్సింగ్ డే అని చెప్పొచ్చు. చాలా దుష్ట కర్మని పోగొట్టచ్చు. భగవంతుడు సంతోషంగా ఉన్నప్పుడు అడిగిన దానికి ఎక్కువ ఇచ్చేస్తాడు పర్వదినాల్లో. కాబట్టి ఇంకా నేను చెప్పిన దానికి కాకుండా ఎవరి నాలెడ్జ్కి వాళ్ళు ఇంకా కూడా వాళ్ళకి అందరూ తెలివైన వాళ్ళు మనమే కాదు, జ్ఞానం ఉన్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇంకా ఏదన్నా ఉంటే కూడా చేసుకొని అన్వయించుకొని ఆరాధించుకొని ఆనందంగా ఉంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత ఆశీర్వాద రూపంలో కామెంట్ రూపంలో ఆశీర్వాదాన్ని మనకు మన వీడియోకి ఎంతమంది ఇస్తారు అనేది అందరూ ప్రతి ఒక్కరూ ఇస్తారని అయితే నమ్ముతున్నాను. ఎందుకంటే గొప్ప విషయానికి నమ్మకమే జీవితం. శుభం. ధన్యవాదాలు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి